నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం పరిధిలోని నాంపల్లి మండలం పన్నునూరులో ఎన్నికల ప్రచారంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి సబితా మాట్లాడుతూ మునుగోడులో తెరాస భారీ మెజారిటీతో గెలుస్తుందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం చౌలూరు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం నాడు అక్కడికి వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారును గ్రామ మహిళలు అడ్డుకున్నారు. ఇటీవల హత్యకు గురైన రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా అక్టోబర్ 11న జిల్లా పోలీసు శాఖ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఎం దీపిక స్వయంగా పర్యవేక్షించారు. కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేయబడిన సీసీ కెమెరా దృశ్యాలను చూస్తూ సంబంధిత అధికారులకు భద్రతాపరమైన సూచనలు చేశారు. జీహెచ్ఎంసీ ఉద్యానవన శానిటేషన్ కార్మికుల వేతనాల కోతపై ఆగ్రహిస్తూ బీఎంఎస్ యూనియన్ నేత ఉదరి గోపాల్ ఆధ్వర్యంలో మలక్పేట జైలు గార్డెన్ వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. శ్రమ దోపిడీ చేస్తున్న కాంట్రాక్టర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 14వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. మేడ్చల్ జిల్లా పెన్షన్ కార్డుల పంపిణీలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలోనే కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ప్రజాప్రతినిధులు మొక్కుబడిగా కార్డులు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో లబ్ధిదారులు తమ కార్డుల కోసం సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నిర్మల్ జిల్లా భైంస మండలం ఎగ్గాంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పూరి గుడిసె దగ్ధమైంది. గుడిసెలో ఉన్న 65 సంవత్సరాల భూమన్న సజీవ దహనమయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ పెదకాకాని మండల అధ్యక్షులు గుంటుముక్కల పూర్ణచంద్రరావుపై జరిగిన దాడికి నిరసనగా పొన్నూరు పట్టణంలోని ఐలాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. పూర్ణచంద్రరావుపై జరిగిన దాడికి స్థానికులు ఎమ్మెల్యే దేపూర్తి బాధ్యత అన్నారు. తమిళనాడులోని చిదంబరానికి చెందిన ఓ బాలిక ఇంటర్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన ఓ బాలుడు పాలిటెక్నిక్ చదువుతున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇద్దరు గాంధీ విగ్రహం దగ్గరలో ఉన్న ఓ బస్టాండ్ దగ్గర కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో సదరు బాలుడు ఓ బాలిక మెడలో పసుపు తాడు కట్టాడు. పక్కనే ఉన్న మరికొందరు వారికి మద్దతుగా అల్లరి చేస్తూ పూలు చల్లారు. ఓ వ్యక్తి దీన్నంతా వీడియో తీశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, ప్రముఖ బాలీవుడ్ సినీ నటుడు అభిషేక్ బచ్చన్ చేరుకున్నారు. రాత్రి తిరుమలకు చేరుకున్న వీరు శ్రీకృష్ణ అతిథి గృహంలో బస చేశారు. వేకోజామున శ్రీవారికి నిర్వహించే సుప్రభాతం, తోమాల, అర్చన సేవలో పాల్గొన్నారు. విశాఖ భూములపై ఓపెన్ ఛాలెంజ్ చేశారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. తన ఆస్తుల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో తనకు ఒకటే ప్లాట్ ఉందని స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తాను సిబిఐ, ఈడీ, ఆఖరికి అమెరికా ఎఫ్ఐబి విచారణకు కూడా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఒక రోజు పాటు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్ అధ్యక్షతన ప్రారంభమైంది. కార్యవర్గ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పార్టీ ఎంపీలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం యూపీలోని సఫై ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడి నుండి నేరుగా ములాయం సింగ్ భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించి ఆయన అంత్యక్రియల్లో పాల్గొంటారు. మాజీ పార్లమెంట్ సభ్యులు గుడివాడ గురునాథరావు 67వ జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. గుడివాడ తనయుడు మంత్రి అమర్, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, పార్టీ నేతలు ఘనంగా గుడివాడ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. 3 రాజధానుల కోసం ప్రజాప్రతినిధులు గళాలను ఉధృతం చేస్తున్నారు. విశాఖ రాజధాని నినాదాన్ని వాడవాడలా ఉద్యమ రూపంలో విస్తరిస్తూ ప్రజా మద్దతును కూడగడుతున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఓనుకొండ గిరిజనుల వంతెన కష్టాలతో గిరిజనులు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. రహదారి సౌకర్యం లేక ఏరు దాటుకొని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అడుగు వేయాల్సిన పరిస్థితి ఎదురైంది. అనంతగిరి మండలంలోని లుంగాపర్తి పంచాయతీకి చెందిన ఓనుకొండ వాగుపై వంతెన లేకపోవడంతో సుమారు 20 గ్రామాలు గిరిజనులు రాకపోక కొనసాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పవన్ ట్వీట్లతో ప్రజలతో ఉన్నాను అనే భ్రమలో ఉన్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. షూటింగ్ గ్యాప్లో ట్వీట్లు చేయటం పవన్కు అలవాటని వ్యాఖ్యానించారు. అంతేకాదు పవన్కు రాజకీయ విలువలు లేవని ఫైర్ అయ్యారు. చంద్రబాబును నిలబెట్టుకోవాలని పవన్ తాపత్రయపడుతున్నాడని, మా సామాజిక వర్గం వ్యక్తి ఇలా చేయడం చాలా బాధగా ఉందని కొట్టు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ గర్జన కార్యక్రమం రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. పవన్ వస్తున్నారని తెలిపే అదే రోజు విశాఖ గర్జన నిర్వహిస్తున్నారంటూ విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి అమర్ స్పందించారు. నివాసాల మధ్యలో ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో ఏర్పాటు చేసిన బ్రాందీ షాపు ఎత్తివేయాలని గాంధీనగర్ నివాసి గోవిందమ్మ డిమాండ్ చేశారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు నూతనంగా బ్రాందీ షాపు ఏర్పాటు చేశారు. విశాఖలోని దసపల్ల భూములు కొండపోరంబోకు అని, వీటికి గ్రౌండ్ రెంట్ పట్టాలు ఎలా వచ్చాయని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై తప్పుడు డాక్యుమెంట్లతో భూమిని చేజెక్కించుకున్నారని ఆరోపించారు.